హైదరాబాద్లోని ప్రాంప్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్ అవార్డ్స్ 2024 కార్యక్రమం నిర్వహించారు. రెడ్ హిల్స్లోని పాప్సీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రముఖ వార్తాపత్రికలు, టీవీ, మీడియా సంస్థలు, జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో V6 ఛానల్కు అవార్డును అందజేశారు. V6 న్యూస్ తరపున అడ్వర్టైజ్మెంట్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ యోగి అవార్డు అందుకున్నారు. పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో సంవద్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ MD సామల వేణుకు అవార్డు అందజేశారు. జర్నలిజం అయినా, పబ్లిక్ రిలేషన్స్ అయినా ప్రతి దాంట్లో ప్రొఫెషనలిజం ఉండాలని సూచించారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఆ పక్కనే జర్నలిజం అండ్ MBA కోర్సుకు ఒక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో కూడా అప్లికేషన్ తీసుకున్నాను. ఎగ్జామ్ పెట్టారు జర్నలిజం కోర్సుకి. ప్రశ్నలు ఏమిటంటే, ఒకటి హాలీవుడ్, ఆ తర్వాత బాలీవుడ్, ఆ తర్వాత సినిమాలు, ఆ తర్వాత క్రికెట్. నేనేమో నల్గొండ జిల్లాలో తెలుగులో చదువుకొని వచ్చిన వాడిని, సినిమాలు తెలియదు. అంటే ఎలైట్ ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ మెంట్ ఫర్ ఓన్లీ ఎలైట్స్, లేదా ఉర్దూ చదువుకొని ఇక్కడ ఉన్న హైదరాబాద్కి సంబంధించింది. నేను ఆ తర్వాత చెప్పాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు, వారికి ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ మెంట్ ఫర్ ఎలైట్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం పీపుల్ తప్ప తెలుగు మీడియం చదువుకునే వాళ్ళకి మీ దగ్గర లేవు సీట్లు అని చెప్పి. జర్నలిజాన్ని గురించి, జర్నలిస్టుల గురించి జర్నలిస్టులు ఆలోచించుకోకపోతే న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. జర్నలిస్టులే, వర్కింగ్ జర్నలిస్టులే ఆలోచించాలి. పబ్లిక్ రిలేషన్స్ ఎలాంటిదంటే, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, అసలు PR అనేది ప్యార్ అని, ఇమేజ్ బిల్డింగ్ బిట్వీన్, అట్లాగే బ్రాండ్ ఇమేజ్ డెవలప్మెంట్ అని చెప్పని. సో దాన్ని ఒకవేళ ఈ PRని ఒక సంస్థకి అనుబంధం సంబంధించుకొని పెట్టుకుంటే, ఒక PRగా పెట్టుకుంటే ఏమవుతుందో నేను మ్యాజిక్ ద్వారా చూపించబోతున్నాను. కంపెనీస్ తయారు చేసినవి వస్తువులు మార్కెట్లకు పంపించాలంటే వాళ్ళకి అనుమానాలు రకరకాలుగా ఉంటాయి, డార్క్లో ఉంటారు. కానీ PR ప్రొఫెషన్, బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ కలర్ఫుల్గా మార్కెట్లోకి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందుకనే PR ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎవ్రీ ఇండస్ట్రీ. అట్లాగే ప్రాంప్ట్ V6 న్యూస్ మేనేజ్మెంట్ తరపు నుంచి నన్ను పంపించినందుకు ఆ మేనేజ్మెంట్ కూడా కృతజ్ఞతలు. గత 12 సంవత్సరాల నుంచి V6 న్యూస్ అనేది ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణ యాస భాష మొత్తాన్ని ప్రపంచం వరకు చాటి చెప్పిన ఛానల్ V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం. థ్యాంక్ యూ మేనేజ్మెంట్ అండ్ ప్రాంప్ట్. ముఖ్యంగా ఈ అవార్డు శ్రీనివాస్ రెడ్డి సార్ చేతుల మీద తీసుకున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.